బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భవానీపురంలో ఫ్లాట్స్ కోల్పోయిన బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ భవానీపురంలోని 42 ఫ్లాట్ల వద్దకు జగన్ చేరుకునున్నారు. అయితే ఫ్లాట్స్ కోల్పోయిన బాధితులు గత 10 రోజుల వ్యవధిలోనే 2 సార్లు జగన్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం జగన్ స్వయంగా 42 ఫ్లాట్స్ ను పరిశీలించి అక్కడి పరిస్థితిని తెలుసుకోనున్నారు. అలాగే ఫ్లాట్స్ బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రకాష్. నిత్య గుడ్ మార్నింగ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 12 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి విజయవాడలో ఏదైతే బాధితులు 42 ఫ్లాట్లు కోల్పోయి ఉన్నారో బాధితుల్ని భవానీపురం చేరుకుని అక్కడ బాధితులతో స్వయంగా ఆయన విషయాలు తెలుసుకుని ఫ్లాట్లు కోల్పోయిన స్థలాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. భవానీపురంలో ఇళ్లు కూర్చిన ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలన చేయనున్నారు. బాధితులను పరామర్శించి బాధితులతో కూడా మాట్లాడనున్నారు. ఇటీవల జగన్ కలిసి గన్నవరం విమానాశ్రయంలో కావచ్చు, తాడేపల్లిలో కావచ్చు ఫ్లాట్లు కోల్పోయిన బాధితులు తమ గోడుని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలబుచ్చుకున్నారు. ఆ రోజు నుండి ఆయన వైకాపా పార్టీ మీకు అండగా ఉంటది, అవసరమైన న్యాయ సలహాలకు కూడా మీకు పార్టీ అండగా ఉంటదని చెప్పి ఎవరు కూడా బాధపడవద్దని చెప్పి ఆయన ధైర్యం చెప్పే నేపథ్యంలో ఈ రోజు ఆ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్ళనున్నారు. పరిశీలించి బాధితులకి తగిన న్యాయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా సాయం చేయడానికి ఆయన అన్ని రకాలుగా ఉన్నట్టుగా సమాచారం. మనకి న్యాయస్తులకి న్యాయ సలహాలు కూడా పార్టీ తరఫునే తీసుకుని వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించి బాధితులకు కావాల్సిన ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పి బాధితులు భరోసా ఇవ్వనున్నారు. రైట్ ప్రకాష్.